ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 3. చాలా సంవత్సరాల తర్వాత నా తమ్ముడు ప్రాణాయామం చేస్తుంటే లోపం జరిగి అతను పడుకుంటే శ్వాస ఆగిపోయేది. నిద్ర జీర్ణశక్తి లోపించి ఏం చేసినా తగ్గలేదు. చివరకు అతడు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. నేనతనిని వెతకడానికి రైలులో వెళ్తుంటే కోపర్గావ్లో ఒక మిత్రుడు కనిపించి నేను వెళ్ళే పనిని గురించి విని బాబాను తప్పక దర్శించమని చెప్పి నన్నొక టాంగాలో తానే షిరిడీ పంపాడు. నేను మసీదులోకి వెళ్ళగానే దుని దగ్గర తమ చుట్టూ తాము తిరుగుతున్న బాబాను చూశాను. నేను నమస్కరించగానే ఆయన ఖండోబా వద్దకు వెళ్ళు అని ఆదేశించారు. నేను బయటికి వచ్చి ఖండోబా ఆలయంలో ఒక సాధువు ఉన్నాడని విని అక్కడికి వెళ్ళాను. అక్కడున్నది నా తమ్ముడే. అతడు తాను సాయి ఆజ్ఞానుసారము అక్కడున్నానని చెప్పాడు. నేను మరలా మసీదుకు చేరాక సాయి అందరినీ దక్షిణ అడుగుతూ నా వైపు కూడా చెయ్యి చాపారు. నా దగ్గర డబ్బు లేక నమస్కారమే దక్షిణగా సమర్పించాను. బాబా హిందీలో ఒక చెట్టున్నది, ఇద్దరు దాని పైకి ఎక్కారు, ఒకరు కిందికి ఒకరు పైకి వెళ్ళారు అని నవ్వారు. నాకు వెంటనే తపోవన సాధువు గుర్తొచ్చాడు. ఈ ఇద్దరికీ పోలికలున్నాయి. కానీ శాస్త్రి తపోవనం వెళ్ళే నాటికి బాబా షిరిడిలోనే ఉన్నారు. ముస్లిం మహాత్ములెందరో బాబాపై భక్తితో తమ భక్తులను ఆయన వద్దకు ఆశీస్సుల కోసం పంపుతుండేవారు. ఇమాంబాయ్ చోటేఖాన్కు ఉద్యోగంలో చిక్కులొస్తే నాందేడులోని దర్వెన్ షా అనే ఫకీరును ఆశ్రయించాడు. ఆ సాధువు అతనితో బాబాను దర్శించమని చెప్పి ఆయన గొప్ప ఔలియా అని తెలిపే మార్గం చెప్పాడు. చాటుగా బాబా వెనుకకు జరిగి మనసులో ఖురానులోని ఒక మంత్రం వల్లిస్తే ఆయన వెనకకు తిరిగి పలకరిస్తారని, ఆయన పైకమిస్తే మాత్రం తీసుకోవద్దని చెప్పాడు. ఇమాంబాయ్ షిరిడీ చేరేసరికి బాబా ఒక వీధిలో నిల్చొని ఒక భక్తురాలి మొర వింటున్నాడు. అతడు దర్వేన్ షా చెప్పినట్లు చేయగానే బాబా ఆవేశంతో వెనక్కు తిరిగి, ఎవరు నువ్వు? నా తండ్రివైనట్లు ఏదో అడగడానికి వచ్చావే అని అరిచి అతనిని తిడుతూనే మసీదు చేరారు. 2 రోజుల వరకు అతడిని మసీదులోకి రానియ్యలేదు. బాబా, అతడు మీ బిడ్డడే కదా, కోపమెందుకు అన్నాడు కాకా సాహెబ్. వాడు నా బిడ్డ అంటావా? వాడు ఒక టీచర్ని కొట్టాడు అన్నారు బాబా. నిజమే, అతను ఒక పోలీసు. ఒక నేర పరిశోధనలో అతడు టీచర్ని కొడితే ఒళ్ళంతా రక్తం కారి స్పృహతప్పి పడిపోయాడు. ఇమాంబాయికి శిక్ష తప్పాలంటే ఉద్యోగం వదిలి పారిపోవాలని సాటివారు చెప్తే అతను సాయిని ఆశ్రయించాడు. అతడు పశ్చాత్తాపం చెందగానే సాయి, భయపడకు, భగవంతుడే యజమాని అని ఆశీర్వదించారు. అతనికెట్టి శిక్ష పడలేదు. తరువాత ఒకసారి అతడు ఇంటికి వెళ్ళటానికి సాయి సెలవు ఇవ్వలేదని ఆరాటపడుతుంటే ఆయన, వెళ్ళవద్దు, వెళితే గాలివాన, పిడుగులు, నిప్పు కణాలు ఎదురవుతాయి అన్నారు. అయినా అతడు బయలుదేరి సాయంత్రానికి సురళా నది ఒడ్డుకు చేరి కొద్ది దూరం వెళ్ళేసరికి బాగా మప్పుబట్టి గాలివాన ప్రారంభమైంది. దారిలో ఒకచోట మర్రి చెట్టు మీద పిడుగుబడి ఆ చెట్టు కూలింది. అతను ఆ మెరుపు నుండి దృష్టి మరల్చుకోగానే అక్కడ సాయి 2 కుక్కలు స్పష్టంగా కనిపించాయి. అతడు నమస్కరించుకోగానే బాబా అదృశ్యమయ్యారు. ఆ ధైర్యంతో అతడు నది దాటాడు. అవతల ఒడ్డు చేరేదాకా నీళ్లు మోకాళ్లలోతే ఉన్నాయి. నిజానికి ఆ నది సుమారు 20 అడుగుల లోతుగా గట్ల నిండుగా ప్రవహిస్తుంది. బాబా వాక్కు భగవంతుని వాక్యే. మోరేశ్వర్ ప్రధాన్ తనకు గల ఒక కొడుకు 7 సంవత్సరాల వాడు మరణించటం వలన కుంగిపోతుంటే ఒక మిత్రుడు సాయిని గురించి చెప్పాడు. తరువాత అతనికి ఒకరోజు కలలో 7 సాధువులు కనిపించారు. మీలో సాయి ఎవరు అని అడిగితే వారు ఒక ఫకీరుని చూపారు. తరువాత అతడు షిరిడీ వెళ్ళి చూస్తే సాయి సరిగ్గా కలలో కనిపించినట్టే ఉన్నారు. ఆయన అతనిని ఎరుగుదునని చెప్పి బొంబాయిలోని అతని ఇల్లు, దొడ్లో చెట్లు కూడా వర్ణించారు. తరువాత అతనిని చూసి, ఎందుకీ పిచ్చివాడు తన కొడుకును నేను చంపానని నిందిస్తాడు? చావడం అంటే భూమిలోకి పోవడమే కదా, అంత మాత్రానికే ఎల్లకాలం ఏడుస్తూ కూర్చోవాలా అన్నారు.